హాయ్ అండి. ఇవాళ టేస్టీ కాజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఆనియన్స్, కొరియాండర్ లీవ్స్, పన్నీర్, కాజు, టొమాటో ప్యూరీ, జింజర్ గార్లిక్ పేస్ట్, అమూల్ క్రీమ్, యాలకులు, లవంగాలు, జీలకర్ర, ధనియాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో బటర్ వేసి చూపించిన విధంగా పన్నీర్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఇలా ఈ కలర్‌లో కొంచెం యెల్లోయిష్ కలర్‌లోకొచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కాజు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఒక గోల్డెన్ యెల్లో ఆర్ బ్రౌనిష్ కలర్ అలా వచ్చాక దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో యాలుకలు, లవంగాలు, జీరా వేసి ఫ్రై తర్వాత ఇందులో ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా దీన్ని బాగా వేయించుకోవాలి. సో, ఇది బ్రౌనిష్ కలర్ రావాలంటే అట్‌లీస్ట్ 3-5 మినిట్స్ పడుతుంది. బట్ అవన్నీ ఈ మసాలా అంతా దానికి అంటాలంటే మనకు అలా తీసుకోవాలనమాట. సో, దీని తర్వాత దీంట్లో జీరా అండ్ ధనియాల పొడి ఆహ్, యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం ఒక చిటికెడు పసుపేసి కలుపుకొని అందులో తగినంత కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ ఒక 1 ½ స్పూన్ సాల్ట్ ఏసుకొని బాగా దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇదొక 1-2 మినిట్స్ ఇలా ఆనియన్స్‌కి పట్టేదాకా కలుపుకొని తర్వాత అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఆ టమాటో ప్యూరీ ఆ మసాలాలకి పట్టే టైంకి ఇలా ఆయిల్ పైకి తేలుతుందనమాట. అప్పుడు కొన్ని కాజు తీసుకొని వాటిని ఇలా దంచి పౌడర్ లాగా వేస్తే అది ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి. అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం ఇక్కడ. సో, ఇది ఎన్హాన్స్ టేస్ట్ ఇస్తదనమాట. అండ్ దీని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజూస్ అన్నీ ఇందులో ఏసేస్తున్నాను. లాట్స్ ఆఫ్ కాజు అండ్ లాట్స్ ఆఫ్ పన్నీర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! సో, అది కూడా యాడ్ చేసేసా. సో, దాన్ని బాగా మిక్స్ చేసి వన్స్ అది ఫ్రై అయిపోయాక ఇందులో కొత్తిమీర యాడ్ చేసేస్తే మన కర్రీ రెడీ. ఇది జీరా రైస్‌తో చాలా మంచి కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటది. సో, డూ ట్రై. థాంక్ యూ.